నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా రాముడు కృష్ణుడు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి సతీమణి. వారి అనుబంధానికి సంబంధించి ఎన్నో విషయాలు చాలా మనం తెలుసుకున్నాం. చరిత్ర అంటే ఆయన అంటే చరిత్ర ఎప్పటికీ ఇది మాసిపోయిన చరిత్ర. ఎన్ని సంవత్సరాలు తెలుగు జాతి ఉన్నంత కాలం ఉండిపోయే ఒక అద్భుత చరిత్ర. ఎప్పుడు కూడా సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే చ సుఖాన్ని చ దుఃఖాన్ని చ. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం అనేది. కానీ చౌదరిని చెప్పడం కూడా నాకు ఇష్టం అనిపించింది. ఆ తోకలు ఇష్టం ఉండదు, నేను కమ్యూనిస్టులు ఉన్నాను. ఇప్పుడంటే వీళ్ళు నాకు 100 కులాలు వంటగడుతున్నారు కనుక చెప్పాల్సి వస్తూ ఉంది మధ్య మధ్య. అంటే మానసికంగానే చాలా బహుశా ఆయన అంత గంభీరుడు. ఎప్పుడు ఎవరి ముందు కూడా ఆయన తల వంచలేదు, ఎవరి ముందు ఆయన మనసు విప్పి మాట్లాడింది లేదు. బహుశా మొదటి భార్యతో మాట్లాడి ఉండొచ్చు ఆయన. కానీ నేను ఆయన జీవితంలో ప్రవేశించాక అంత ఆదర్శవంతమైన ఆ కుటుంబంలో ఇంత రాక్షస జాతి పుడుతుందని నేను అనుకోలేదని. తండ్రిని చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి కొడుకులు, కూతురు, మరి అల్లుళ్ళు. కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారి ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు. వీళ్ళందరూ అధికారాన్ని లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు. కానీ ఆయన బాధని, బాధ్యతని ఎవరు తీసుకున్నారు? ఆ తల్లి ఆడపిల్లలే భర్తని ప్రోత్సహించి ఆయన పదవి దించేశారు. ప్రజలైతే ఆశిస్తున్నారు నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే అభిమానించారు అలా తనను కూడా అభిమానిస్తారనుకుంటున్నారు. సరే, పాటు రాజకీయాలు పోతే పోయిందిలే, అధికారం అది కూడా వద్దులే అనుకొని మేము ప్రశాంతంగానే ఉంటున్నాం దాదాపు. అయితే అవమానం అవుతుంది, చెప్పులేసి అవమానించారు, అది ఆయన మర్చిపోలేకపోయారు. అని క్షణం బాధపడేవారు. నేను అధికారం కోసం కాదు, దీనికోసమే మా ఆయనకి జరిగిన అన్యాయం ఇది లోకానికి చాటాలి అనే ఒక పట్టుదలతోనే నేను నిలబడి పోరాడుతున్నాను. అవతల ఉన్న వాళ్ళంతా బలమైన శక్తులు, ఒంటరి దాన్ని. ఓవైపు మీడియా, అధికారం, కుటుంబ సభ్యులు అందరూ ఏకమై ఒక్క స్త్రీ మీద 1000 రాని నిందలన్నీ వేశారు. పూజా గదిలో ఆయన ఫోటో పెట్టుకుని ఆయనకి పువ్వులు పెట్టి ఆయన కళ నీరుని అమ్మవారితో సహా పూజిస్తూ పెరిగినటువంటి మీరు దేవుడు కాస్త మీకు తర్వాత మీ భర్త అయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్థక నిబంధన? అక్కడ తిరుపతిలో సెప్టెంబర్ 11, 93 అనౌన్స్ చేసి పెళ్ళి. కానీ అంతకుముందే మేము రహస్య వివాహం చేసుకున్నాము. నల్లపిల్ల ఏంటి అట్లా చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావు నాకనే. ఆయన ముందు నేను నల్లగానే ఉండేది. నా మీద కవిత్వం కూడా రాశారు. నర్సరావుపేట నల్ల పిల్లని చూసి నిన్న రేయంత నిద్రలేదు నాకు అని.